మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. రీమేక్ మూవీ బోలా శంకర్తో అభిమానులను ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన చిరు ఈసారి స్ట్రైట్ తెలుగు స్టోరీతో ఆడియన్స్ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నుంచి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీకి విశ్వంబర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే నెల 15 తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ లోపల సినిమా కోసం చిరంజీవి సిద్ధమవుతారు. ఈ సినిమాలో చిరంజీవి తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు దొరబాబు అని అంటున్నారు. అంటే దొరబాబు గోదావరి యాసలో మాట్లాడుతున్నారన్నమాట. చిరంజీవి సినిమాలో గోదావరి యాసలో మాట్లాడి చాలా కాలం అయింది. వాల్తేరు వీరయ్యలో ఆయన వైజాగ్ స్లాంగ్లో మాట్లాడి అలరించారు. వైజాగ్లోని మత్స్యకారులు ఎలా మాట్లాడతారో ఆ యాసను దించేశారు. అయితే బోలాశంకర్ సినిమాలో తెలంగాణ యాస ఆయన అంతగా సూట్ అవ్వలేదని విమర్శలు వచ్చాయి. కానీ గోదావరి యాస చిరంజీవికి కొట్టిన పిండి. ఆయన గతంలో చాలా సినిమాల్లో గోదావరి యాసలో మాట్లాడారు. ఆయన గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తే కావడం వల్ల ఆయన ఈ యాసలో మాట్లాడడం కూడా సులభమే. గోదావరి జిల్లాలో చిరంజీవికి అభిమానులు కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఆ యాసలో ఆయన వెండితెరపై మాట్లాడుతుంటే అభిమానులకు పండగే కదా. పైగా దొరబాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట. దర్శకుడు వశిష్ఠ ఈ పాత్రను చాలా శక్తివంతంగా రాసుకున్నారని టాక్. అంతేకాదు కథలో ఎవ్వరూ ఊహించని ఒక ట్విస్ట్ పెట్టారట దర్శకుడు. చిరంజీవి గతంలో చేసిన సోషియో ఫ్యాంటసీ సినిమాల కన్నా విశ్వంబర చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని అంటున్నారు. చిరంజీవి సూపర్ హిట్ సోషియో ఫ్యాంటసీ ఫిలిం జగదేక వీరుడు అతిలోక సుందరికి విశ్వంబర సీక్వెల్ అనే ప్రచారం ఆ మధ్య జరిగింది. కానీ దర్శకుడు వశిష్ఠ ఈ రూమర్లను కొట్టిపారేశారు. ఆ సినిమాకి తన కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విశ్వంబర ఫ్రెష్ స్టోరీ సెటప్తో వస్తుందని, చిరంజీవి స్టైల్ ఎలిమెంట్స్తో సరికొత్త బ్యాక్డ్రాప్తో తెరకెక్కిస్తామని స్పష్టం చేశారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందబోతుంది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న విఎఫ్ఎక్స్ టెక్నాలజీకి దండిగా వాడి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రంగా దీన్ని దర్శకుడు తీర్చిదిద్దబోతున్నారట. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు.